అల్లారు ముద్దుగా పెంచిన బాబాయిని గొడ్డలి వేటకు బలి చేసిన జగన్ కి ప్రజల తీర్పును వెన్నుపోటుగా చెప్పే హక్కు ఎక్కడిదని టీడీపీ నేత వర్లరామయ్య ఘాటుగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ను వెనక నుంచి పొడిచిన వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంటే ఓటమిని జీర్ణించుకోలేని జగన్ వెన్నుపోటు కథలతో కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. జగన్ కు నైతికత మీద మాట్లాడే అర్హత లేదని, ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడం వారి నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. విపక్ష పాత్రను వదిలిపెట్టి అబద్ధపు ఉద్యమాల మీద దృష్టి పెట్టారని విమర్శించారు. లాక్కున్న దానికి సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగ అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా, ఆయన జింకా వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు? జింకా వెంకట నర్సయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట ఏమండి? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్ షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు? రారా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? ఆజ్ఞాపన పడినారుగానే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను